హాయ్ గైస్, వెల్కమ్ టు విఎంఆర్లాజీస్ అండ్ గైస్ దిస్ యువర్ విఎంఆర్. సో ఈ రోజు మీ ముందు రావడానికి గల కారణాలు ఆఫ్ యూ ఫస్ట్ పాయింట్ ఆఫర్ ఎక్స్టెన్షన్ డేట్స్. ఈ ₹1 కోర్స్ ఆఫర్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. అలాగే ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్. అలాగే డీటెయిల్స్ అబౌట్ ద మోస్ట్ అవైటెడ్ నోటిఫికేషన్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ గురించి మీకు చెప్తాను. సో గైస్, ఈ ₹1 కోర్స్ని మనము ఆఫర్ ఎక్స్టెన్షన్ అంటే ఈ 12th, 13th, 14th డేట్స్లో కూడా ₹1 కోర్స్ని కొనుక్కోవచ్చు. అంటే సార్ ఎందుకు సార్ మళ్ళీ ఆల్రెడీ ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు డేట్స్ ఎక్స్టెండ్ చేసామంటే ఆల్రెడీ సిచ్యువేషన్ అని మీకు తెలుసు. ఎంతోమంది విద్యార్థులు యాప్ ఇన్స్టాల్ కాలేదు. నిన్న ఎస్టర్డే అందరూ ఒక్కసారిగా చాలామంది లాస్ట్ డే అని ట్రై చేయడం వల్ల అసలు ఎవరికి యాప్ ఇన్స్టాల్ కాలేదు. సర్వర్ బిజీ వచ్చేసింది, దానివల్ల యాప్ ఇన్స్టాల్ కాలేదు. సో అందువల్ల మనం నిన్ననే చెప్పేసాం స్టూడెంట్స్ కూడా, డోంట్ వరీ మేము ఎక్స్టెండ్ చేస్తాము డేట్స్ అని చెప్పాము. సో నేను చెప్పిన విధంగానే ఫోన్లో ఏ రకంగా అయితే చెప్పానో అదే రకంగా ఈరోజు నేను ఆఫర్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. సో ఎవరైతే స్టూడెంట్స్ మీరు కోర్స్ కావాలనుకున్నారో 12, 13, 14 అంటే ఈ 3 డేస్లో కూడా, ఈ 12, 13, 14 డేస్లో కూడా ఈ ₹1 కోర్స్ని కొనుక్కోవచ్చు. 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు కొనుక్కున్న రోజు నుంచి 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, సో మరింత ఆలస్యం వెంటనే విఎంఆర్లాజీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ కొనుక్కోండి. అండ్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక రీజన్, అంటే సర్వర్ బిజీ వల్ల ఎక్స్టెన్షన్ ఇచ్చాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ నిన్నే వచ్చింది, చూసారు అందరూ కూడా. నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎంఆర్లాజిక్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎస్ఏ కానిస్టేబుల్. సో ఎస్ఎస్సి ఎందుకంటే బ్యాంకింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫీల్డ్, నా కెరియర్ స్టార్ట్ అయింది నేను బ్యాంకింగ్తో స్టార్ట్ చేశానండి. బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్లో వర్క్ చేశాను బ్యాంకింగ్లో. ఆ తర్వాత సిజిఎల్, ఎస్ఎస్సి సిజిఎల్ మీద వర్క్ చేశాను ఫ్యాకల్టీగా. తర్వాత విఎంఆర్లాజిక్స్లో ఎస్ఏ కానిస్టేబుల్ మేజర్గా చూసాం. బట్ నేను వర్క్ చేసింది ఫస్ట్ బ్యాంకింగ్ మీద, తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ మీద. ఎస్ఎస్సిలో ఎక్కువ జాబ్స్ రావాలి అనుకోవటానికి, ఎస్ఎస్సిలో ఎక్కువ జాబ్స్ రావాలని మొన్ననే ఒక వీడియో కూడా చేసాం. మన వాళ్ళకి అవేర్నెస్ లేక జాబ్స్ రావట్లేదు అనేసి. మన వాళ్ళకి అవేర్నెస్ వస్తే ఎక్కువ జాబ్స్ నార్త్ కాదు సౌత్ వాళ్ళకే వస్తుందని చెప్పాను నేను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. సో ఎస్ఎస్సి సిజిఎల్లో రాణించాలి అంటే, టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్లో సాధించాలి అంటే డెఫినెట్గా ఒక పద్ధతిగా చదువుకోవాలి. ఎందుకు అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మీకు వచ్చే టైం ఎంత అంటే 35 సెకండ్స్లో సాల్వ్ చేయాలి. ఆన్సర్ ఎవడేం చేస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఎవడేం చేస్తాడు, కానీ ఇన్ టైంలో చేయాలి అంటే దానికి ఒక ప్రణాళిక, ఒక సిస్టమేటిక్గా కావాలి. ఆ సిస్టమేటిక్గా ఇచ్చేదే విఎంఆర్లాజిక్స్. దానివల్ల విఎంఆర్లాజిక్స్లో ఎస్ఎస్సి సిజిఎల్ కోసం మనం ఒక కోర్స్ని ఇచ్చేస్తున్నాం. ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్ జనరల్గా ఇప్పుడు 1 మంత్ ఫ్రీ ఉంది కదా సార్ అంటే, అందుకోసం 3 మంత్స్కి ఇప్పుడు ఆల్రెడీ 1 మంత్ యాడ్ చేస్తున్నాను. జనరల్గా 3 మంత్స్ ప్లస్ 1 మంత్ వ్యాలిడిటీ ఎక్స్ట్రా ఇచ్చేస్తే యాక్చువల్ కోర్స్ కాస్ట్ 2250, 1800 రూపీకి ఇస్తున్నాము. అలాగే 6 మంత్స్ కోర్స్ విత్ 1 మంత్ వ్యాలిడిటీ ఎక్స్ట్రా ఇస్తే 3400 ఉండేది కాస్ట్ 2700కి ఇస్తున్నాము ఈ టైంలో, బికాస్ సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని. ఓకే, ఈ ఆఫర్ అనేది 11th to 14th జూన్ వరకు ఉంటుంది. ఓకే, 11th to 14th. తర్వాత అలానే ఎస్ఎస్సి సిజిఎల్ ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము మండే నుంచి. ఎస్ఎస్సి సిజిఎల్ న్యూ బ్యాచ్ ఆఫ్లైన్ 16th నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరు 16, 17, 18 డెమో క్లాస్ వినొచ్చు. డెమో క్లాస్ టైమింగ్స్ ఎంత, టైమింగ్ 9 o'clock డెమో క్లాస్ అండి. 9 o'clock క్లాస్ స్టార్ట్ అయింది, 9 o'clock. అండ్ 20,000 రూపీ కోర్స్ ఫీజ్ అండి. దట్ విల్ కమ్ టు ఓన్లీ 15,000 రూపీ మాత్రమే. ఆఫ్లైన్లో కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్సి సిజిఎల్ న్యూ బ్యాచ్ కోసం. ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా మంది సార్ మాకు యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవడమో తెలియట్లా అంటున్నారు. యాప్ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి, అదే ఐఫోన్ అయితే యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరేం చేస్తారంటే విఎంఆర్లాజిక్స్ అని టైప్ చేయండి. విఎంఆర్లాజిక్స్లో ఒకటి వస్తుంది, మా లోగో వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఒక టైల్ వస్తుంది. ఎలా అంటే ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుందండి. ఇక్కడ ₹1 ఆఫర్ అని వస్తుంది. ఇది ఇంటూ కొడితే ఇక్కడ చూడండి, ఇక్కడ ₹1, ఇక్కడ టైల్లో రెడ్ టైల్ ఉందిగా, ఈ రెడ్ టైల్లో ₹1 కోసనా లేదా పైన ₹1 కోసనా ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ ఫర్ ఫ్రీ ₹1 అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చాలు. సార్ మీరు రూపాయి అన్నారు ఇంకా మేము పే చేయాలంటే ఇది ఫ్రీగా ఇచ్చేసాం. ₹1 కూడా ఛార్జ్ చేయట్లా, ఫ్రీగా ఇచ్చేసాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కోర్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంకా కొన్నట్టే, ఓపెన్ చేసామంటే ఇంకా కొన్నట్టు అయిపోయింది, కొనేసినట్టు. క్లిక్ చేస్తే కొన్నట్టే కోర్సు.
నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ ఫ్రీగా ఉంది. ఇందులో ₹1 కోర్స్ కంటెంట్ కావాలా, ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నావా, ఏం చేయాలనుకుంటున్నావు? ఎగ్జామ్లో ఎవరైతే టాపర్స్ వచ్చారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తున్నాము ₹100, అలాగే వాళ్ళకి ఒక స్క్రీన్ షాట్ వస్తుంది ఎవరెవరు టాపర్స్ వచ్చారు అన్నది. ఆ 2 పెడుతున్నాం ఆల్రెడీ. అందులో చూడండి ప్రాపర్గా ఉంటాయి. ఓకే, ఇక క్లాసెస్ ఉంటారా, క్లాస్ ఓపెన్ చేసి లైన్లో ఏ టాపిక్ కాదో ఆ టాపిక్, అథమెటిక్, రీజనింగ్, అన్ని టాపిక్స్ ఉంటాయి. ఏ టాపిక్గా ఉంటే ఆ టాపిక్ మీరు ఓపెన్ చేసి క్లాసెస్ వినడమే, అంతే. ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్. కమింగ్ టు SSC CGL ఆఫ్ యూ నోటిఫికేషన్ తీసుకుంటే, నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మీరు అప్లై చేసుకోవాలి ఈ ఎగ్జామ్కి, SSC CGLకి అప్లై చేసుకోవాలి. July 4th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఆఫ్ యూ, July 4th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. CGLలో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మీరు July 4th వరకు మీరు ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఏదైనా ఫీ పేమెంట్ ఉంటే 4th July వరకు మళ్ళీ టైం ఉంది. 5th J లాస్ట్ డేట్ ఫర్ ఫీ పే చేయడానికి 5th July, అంటే ఇంకో రోజు ఎక్స్ట్రా. ఎందుకంటే ముందే పే చేసుకుంటే అయిపోద్ది, చివరిలో సర్వర్ బిజీ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికన్నా ముందే మీరు అప్లై చేసుకుంటే అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇక డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు వచ్చిందంటే, ఎగ్జామ్ డేట్స్ ఏంటంటే 13th August to 30th August, అంటే ఆగస్టు 13th 13వ తారీఖు నుంచి 30 వరకు. అందరికీ ఒక్కరోజు మన స్టేట్ ఎగ్జామ్స్ అనుకోండి, SI ఇవన్నీ ఏంటంటే ఒకే రోజు ఎగ్జామ్ జరిగింది అందరికీ. కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ అలా కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది రాస్తూ ఉంటారు కదా. ఓకే, సో సెంట్రల్ ఎగ్జామ్స్ కాబట్టి మీకు ఒక రోజులో ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ కూడా, క్వశ్చన్ పేపర్ కూడా ఒక్కొక్కరికి వేరు వస్తూ ఉంటాయి. ఓకే, ఒక్కొక్కరికి వేరు క్వశ్చన్ పేపర్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆ ఫస్ట్ డే పేపరు, సెకండ్ డే పేపరు అన్ని సిమిలర్ క్వశ్చన్సే ఉంటాయి. అందుకోసం పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా బ్యాన్ చేసింది గవర్నమెంట్. పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఓకే, సో నార్మలైజేషన్ మెథడ్ ద్వారా మీకు మార్క్స్ అనేది అలాట్ అవుతూ ఉంటాయి. అంటే ఒకరికి ఈజీ పేపర్ రావచ్చు, ఒకరికి హార్డ్ పేపర్ రావచ్చు. అందుకోసం నార్మలైజేషన్ అనేది ఒక మెథడ్ యూజ్ చేసి, ఫార్ములా యూజ్ చేసి మార్క్స్, ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత Tier 1 ఎగ్జామ్ 13th August నుంచి 30వ తారీఖు ఉంది. Tier 2 వచ్చేసరికి డిసెంబర్లో ఉంది. Tier 2 డిసెంబర్. Tier 1 అనేది చాలా ఈజీగా క్వాలిఫై అవుతాయి. మరి ఏంటి మెయిన్ అంటే Tier 2 ఎగ్జామ్. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఏం లేదు కాబట్టి మీకు ఎగ్జామ్ మీదే జాబ్ వస్తుంది. అంటే ఎటువంటి అవకతవకలు జరగడానికి స్కోప్ లేదు. ఓకే, ఎగ్జామ్ సరిగ్గా రాసావా నీకు జాబ్. Tier 1 ఈజ్ వెరీ ఈజీ. Tier 2 అలా. Tier 2 అంటే VMR లాజిక్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్. ఎప్పుడుందంటే డిసెంబర్లో ఉంది. అంటే మనం ఇప్పుడు తీసుకుంటే జూన్ మొత్తం ఉంది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆల్మోస్ట్ 6 months దాటింది. ప్రాపర్ సఫిషియంట్ టైం ఉంది. ఈ టైంలో మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యా. ఈ 6 months గనక కష్టపడు జాబ్ కొట్టు, కష్టపడి చదువు జాబ్ కొడతాడు, నో డౌట్. ఈ 6 months వర్క్ చేయి దీని మీద. ఓకే, ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 14,582 పోస్టులు ఉన్నాయండి. 14,542 పోస్టులు ఉన్నాయి. ఇందులో 32 రకాల జాబ్లు వస్తాయి. ఆ జాబులు ఏంటి ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ. ఈ పోస్టులు టెంటేటివ్, ఇంకా పెరగచ్చు, తగ్గేది లేదు, ఇంకా పెరుగుతాయి కూడా, పోస్టులు ఇంకా పెరుగుతాయి. అంటే ఒక 15,000 పోస్టులు పైన ఉన్నాయండి. SSC CGL జాబ్స్ 15,000 పోస్టులు పైన ఉన్నాయి. ఇక సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటే ఎలా జరిగింది? ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనకి Tier 1 ఎగ్జామ్, Tier 2 ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, 3 things అండి. ఎగ్జామ్ అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత Tier 1 ఒక ఎగ్జామ్ జరిగింది, Tier 2 ఒక ఎగ్జామ్ జరిగింది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ABCDలు టిక్ చేసి రావడమే. నువ్వు తెగ రాసేది కూడా లేదు ఇక్కడ. జస్ట్ మల్టిపుల్ క్వశ్చన్స్, ABCD టిక్ చేసి రావడమే. ఓకే, ఇక మరి క్వాలిఫికేషన్ ఏంటి సార్ ఎగ్జామ్ రాద్దాం కూడా. మరి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ అండి. డిగ్రీ పాస్ అయ్యావా అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ ఫైనల్ ఇయరా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు యాజ్ ఆన్ 8/1/2025 కల్లా నీ డిగ్రీ అయిపోయి పాస్ అయిపోయి బయట రావాలి. సో అప్పటికి అయిపోద్ది, డిగ్రీ అయిపోద్ది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాసుకోవచ్చు. డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఏదైనా సరే. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు, పాస్ అయితే చాలు, రాసుకోవచ్చు గవర్నమెంట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు CGL లో. అయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 వీటికి మాత్రం, ఇప్పుడు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రం దీంట్లో ఏంటంటే ఇంటర్మీడియట్లో 60% ఉండాలండి. మ్యాథ్స్లో ఇంటర్మీడియట్లో 60% ఉండాలి, లేదా డిగ్రీలో స్టాట్స్ ఒక సబ్జెక్ట్గా ఉంటే చాలు. అప్పుడు ఈ పోస్ట్ కూడా రాసుకోవచ్చు. మొత్తం నేను చెప్పా 32 రకాల పోస్టులు ఉంటాయి. అన్నిటికీ రాయక దీనికి సపరేట్ ఎగ్జామ్ అండి. ఏది అన్నిటికీ డిగ్రీ, ఆల్ అదర్ పోస్ట్ డిగ్రీ ఈజ్ ఎనఫ్. బట్ ఈ 2 పోస్టులు కనుక సాధించాలంటే, మనకి చాలా పోస్టులు ఉంటాయి CGLలో, బట్ ఒక 2 స్పెసిఫిక్ పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు సాధించాలంటే ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీస్కి సపరేట్ ఇంకో పేపర్ ఎగ్జామ్ స్టార్ట్ రాస్తారు. అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 దీనికి కూడా ఉంటుందండి ఎగ్జామ్.
సో దీంట్లో ఏంటంటే స్టాట్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు, ఆ కోర్స్ ఆ పోస్ట్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇంక ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటే టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటే టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ కోసం, అంటే నువ్వు టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2 ఎగ్జామ్కి అలౌ. టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫై అవ్వాలి, అంతే, క్వాలిఫై అవ్వాలి. ఓకే, దీన్ని ఫైనల్గా మార్క్స్ ఇది నీకు జాబ్ రావడానికి జస్ట్ ఇది క్వాలిఫై అయితే నెక్స్ట్ ఎగ్జామ్కి అలౌ చేస్తారు, అంతే. చాలా మంది 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు అనుకోండి, సగం మందిని ఫిల్టర్ చేయాలంటే ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ తీసుకుంటారు. ఓకే, సో టైర్ 1 ఎగ్జామ్ ఆఫ్ యూ క్వాలిఫైయింగ్ మార్క్. ఇందులో మనకున్న సబ్జెక్ట్స్ ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, 4 సబ్జెక్ట్స్. జనరల్ అవేర్నెస్ అన్నీ వస్తాయండి, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అన్నీ వస్తాయి, కరెంట్ అఫైర్స్ అన్నీ వస్తాయి. సో మొత్తం మీద సీజీలో వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ 4 అండి. మొత్తం మీద 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అండి, అంటే 200 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. టైం చూస్తే ఓన్లీ 1 అవర్ అండి, అంటే 100 క్వశ్చన్స్కి నీకు దొరికిన టైం ఎంత అంటే జస్ట్ 1 అవర్ 60 మినిట్స్ అండి. ఈచ్ క్వశ్చన్ని అప్రాక్సిమేట్గా 37 సెకండ్స్లో సాల్వ్ చేయాలి, అప్రాక్సిమేట్గా 37 సెకండ్స్ అండి. ఒక క్వశ్చన్కి నీకు దొరికిన టైము 37 to 38 సెకండ్స్. మరి అంటే ఒక హాఫ్ మినిట్లో సాల్వ్ చేయాలి ఒక క్వశ్చన్ని, అంటే ఎంత ప్రాపర్గా నువ్వు ప్రిపేర్ అయితే చేయగలుగుతావు. జనరల్గా అసలు ఎటువంటి కోచింగ్ లేకుండా జాబ్ తెచ్చుకోవచ్చు. వాడు టైం అనేది కనుక ప్రాపర్గా చాలా ఎక్కువ టైం ఇస్తే ఒక క్వశ్చన్ని ఫర్ ఎగ్జాంపుల్ 4 నిమిషాలు ఇచ్చామనుకో, ప్రతి వాడు కరెక్ట్ చేయగలడు. కాకపోతే ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక క్వశ్చన్ని ఇచ్చిన టైంలో సాల్వ్ చేయాలి అంటే, అనుకున్న టైంలో అవ్వాలి అంటే దానికి ఒక ప్రాపర్ సిస్టమాటిక్గా చేయాలి అంటే ఒక కోచింగ్ అవసరం. ఆ కోచింగే విఎంఆర్ లాజిక్స్. ఓకే, సో మనకి మొత్తం మీద 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 200 ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 200 మార్క్స్. ఇది క్వాలిఫై అయితే చాలు. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/4. కరెక్ట్ అయితే 2 మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే 0.5 మార్క్స్ కట్ అవుతాయండి. రాంగ్ అయితే 0.5 మార్క్స్ కట్ అయిపోతాయి. ఓకే, రాంగ్ అయితే 0.5 మార్క్స్ కట్ అవుతాయి. ఓకే, సో అందుకోసం నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. ఓకే, సో మొత్తం మీద ఇది క్వాలిఫై అయితే చాలండి. క్వాలిఫై అయితే టైర్ 2కి వచ్చేస్తావు. క్వాలిఫై ఈజీగా అయిపోతాయి, ఎందుకంటే మనం ఇచ్చే స్టాండర్డ్ టైర్ 2కి సంబంధించిన స్టాండర్డ్ అండి. సో విఎంఆర్ లాజిక్స్ ఇచ్చే మనం ఇచ్చిన సబ్జెక్ట్ మొత్తం టైర్ 2 లెవెల్, టైర్ 1 కాదు, టైర్ 2 లెవెల్. మన యాప్లో ఉన్నదంతా టైర్ 2 లెవెల్. ఓకే, ఇక టైర్ 2 వచ్చేసరికి టైర్ 1 క్వాలిఫై అయిపోయావు, టైర్ 2కి వచ్చేసావు. టైర్ 2లో వచ్చేసరికి సెక్షన్ 1లో అర్థమెటిక్, రీజనింగ్ కలిసి ఉంటుందండి. సెక్షన్ 1లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3 కలిసి ఉంది సెక్షన్ 1లో. ఓకే, అందులో 60 క్వశ్చన్స్ ఇచ్చారు, 30 అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ 30, రీజనింగ్ 30, మొత్తం మీద 60 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్, 63 180 మార్క్స్. సో 60 క్వశ్చన్కి మీకు టైం 1 అవర్ అండి, అంటే కొంచెం స్టాండర్డ్ ఎక్కువ కాబట్టి ఒక క్వశ్చన్కి 1 మినిట్ టైం దొరుకుతుంది. ఇక్కడ 60 క్వశ్చన్స్కి ఇక్కడ 1 అవర్ అంటే 60 మినిట్స్, అంటే ఈచ్ ఒక క్వశ్చన్కి నీకు 1 మినిట్ టైం దొరుకుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్కి 1 మినిట్. సో చేసేయచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది సెక్షన్ 1 అండి. సెక్షన్ 2లో వచ్చేసరికి ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ సేమ్ సిలబస్. అంటే ఇక్కడ టైర్ 1లో ఏముందో ఎగ్జామ్ సిలబస్, టైర్ 2లో ఎగ్జామ్ సిలబస్ సేమ్, కాకపోతే స్టాండర్డ్స్ మారుస్తారు. టైర్ 1లో టైం తక్కువ కాబట్టి ఈజీగా ఉంటుంది పేపర్, టైర్ 2 స్టాండర్డ్ ఎక్కువ కాబట్టి మార్క్స్ ఎక్కువ, సో ఎక్కువ టైం ఇస్తారు, టైం కూడా పెంచారు. సో మొత్తం మీద ఇంగ్లీషు 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, మొత్తం మీద 70 క్వశ్చన్స్ ఆల్ ఆఫ్ యూ. ఇందులో ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ ఉన్నాయి. ఓకే, ఈ ఒక 60 క్వశ్చన్స్, 63 180, ఈ యొక్క 70 క్వశ్చన్స్, 73 210. అయితే ఎవరైతే జనరల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో జనరల్ సోషల్ స్టూడెంట్స్కి సీజీఎల్ కొంచెం హార్డ్ అవుతుంది. అయినా సరే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా తెచ్చుకోవాలి అంటే విఎంఆర్ లాజిక్స్ ఒకటే మార్గం. ఎందుకు అంటే ఇక చెప్తాను చూడు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఎబిలిటీ అంటే ఇక్కడ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ కలిపి ఉందండి. ఇక్కడ చెప్పే సబ్జెక్టు వి విల్ నాట్ యూజ్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ యూజ్ చెయ్యం. లాజికల్గా చెప్పటం వల్ల అందరికీ కొత్త. అది ఒక ప్యూర్ మ్యాథ్స్లో మాత్రమే ఈ సోషల్ స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడతాడు. అంటే బీకామ్ స్టూడెంట్, లేకపోతే బీకామ్, బిఏ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు. ఓకే, ఇక రీజనింగ్ అంటారా,
ఈజీగా చేయొచ్చు, అందరూ ఈజీగా చేసుకుంటారు. ఇంగ్లీషు కరెక్ట్గా గ్రామర్ మనం చెప్పింది ఇక్కడ నేర్చుకుంటే సరిపోతుందండి. జనరల్ అవేర్నెస్ ఇది 70 క్వశ్చన్స్, 73 10 మార్క్స్. ఆ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ జరిగింది, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. డేటా ఎంట్రీ స్పీడ్ పేపర్ 2 పేపర్ 3. ఈ పేపర్ 1 అనేది అయితే అందరూ రాయాలండి. ప్రతి స్టూడెంట్ టైర్ 1 క్లియర్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ పేపర్ 2 రాయాలి. టైర్ 2 క్లియర్ అయిన ప్రతి స్టూడెంట్స్ ఈ పేపర్ 1 అనేది రాయాలి. ఈ పేపర్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఇవన్నీ కూడా రాయాలి ప్రతి స్టూడెంట్ కూడా. ఇక నెక్స్ట్ పేపర్ 2 ఎవరంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇందాక చెప్పా మీకు ఏ ఎగ్జాము జూనియర్ JSO కానీ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ పేపర్ 2 పేపర్ 3 అనేవి ఉంటాయండి. ఇది అందరూ రాయక్కర్లేదు, ప్రతి వాళ్ళు రాయక్కర్లేదు. ఆ పోస్ట్ జూనియర్ JSOకి కానీ లేదా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ కనుక అప్లై చేసిన వాళ్ళు ఈ 2 పేపర్లు రాయాల్సి ఉంటాయి, పేపర్ 2 పేపర్ 3 రాయాల్సి వస్తాయి. ఓకే, సో ఇది అబౌట్ SSC CGL అండి. ఇక సిలబస్ అంటారా, మన యాప్లో ఏదైతే సిలబస్ ఇచ్చామో SSC CGLలో అవన్నీ కూడా సిలబస్ ఉంటాయండి. అలాగే అక్కడ మాక్ టెస్ట్ ఇస్తున్నాము. మాక్ టెస్ట్ ఇక్కడ నుంచి ఎవ్రీ సండే ఒక మాక్ టెస్ట్ జరిగింది CGLలో. సో ఆ మాక్ టెస్ట్ రాయండి, ఆ షూర్ షార్ట్గా మీరు సక్సెస్ని రీచ్ అవుతారు. మరింత ఆలస్యం. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఈ వీడియో చూస్తే మీరు ఒకటి ఆఫర్ ఎక్స్టెండ్ చేశానండి. ఆఫర్ ఎక్స్టెన్షన్ 12, 13, 14 ఈ 3 డేస్లో కూడా ₹1 కోర్స్ దొరుకుతుంది. అలానే ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ SSC CGLకి సంబంధించిన ఆఫ్లైన్ న్యూ బ్యాచ్. అలాగే డీటెయిల్స్ అబౌట్ ద మోస్ట్ అవైటెడ్ SSC CGL సంబంధించిన కోర్స్ గురించి, ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి, ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే టైర్ 1 వచ్చేసరికి ఆగస్ట్లో, టైర్ 2 వచ్చేసరికి డిసెంబర్లో ఉంటుంది. సో దాని గురించి డిస్కస్ చేసాము. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే VMR Logics యాప్ డౌన్లోడ్ చేయండి, క్లాసెస్ వినండి. అయితే కోర్సు పెయిడ్ కోర్స్ కూడా అందులో ఇచ్చాము, ఫ్రీ కోర్స్ ఇచ్చాము, పెయిడ్ కోర్స్ ఇచ్చాము. ఇట్స్ అప్ టు యూ, నీవు ఏది తీసుకున్నా సరే ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ రాఫీ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ VMR. లవ్ యూ ఆల్, బై, థ్యాంక్ యూ.